డయాబెటీస్‌ని చెక్ పెట్టేటటువంటి అంశం ఏదైనా ఉందా అసలు? దీని నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అండి? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి మజిల్ మాస్ తగ్గిపోయింది అనుకోండి, శరీరం నుండి గ్లూకోజ్ యూటిలైజ్ అవ్వదు, ఖర్చు అవ్వదు అనమాట. ఉండిపోతుంది అలాగా. అది అలాగే పెరిగిపోతూ ఉంటుంది. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు క్రమేపీ సన్నబడిపోతూ ఉంటారనమాట. సో ఇలాంటప్పుడు ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా టెంపరీగా ఆ గ్లూకోజ్ను కొంచెం కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప కొంచెం న్యాచురల్గా బాడీకి సపోర్ట్ చేసి ఈ డయాబెటీస్ని హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ ఉండదు. కానీ ఒక బెస్ట్ సప్లిమెంట్ అంటే సూటబుల్ సప్లిమెంట్, బ్యాలెన్స్డ్ సప్లిమెంట్ ఉండే విధంగా చూడాలి. ఆ కోవకు సంబంధించిందే డయాగ్రాండ్ అని చెప్పచ్చు. దీంట్లో 5 రకాల సోర్సెస్ తో కూడుకున్నటువంటి ప్రోటీన్ ఉంటుంది. వే, కెసిన్, సోయా, దాంతో పాటు గ్రీన్ పీ, బ్రౌన్ రైస్. గ్రీన్ పీ అంటే పచ్చిబట్టన. సో 5 రకాల సోర్సెస్ నుంచి వచ్చిన ప్రోటీన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లీన్ మజిల్ మాస్ పెరుగుతుంది. వన్స్ లీన్ మజిల్ మాస్ పెరిగిందంటే గ్లూకోజ్ ఖర్చు అవుతుంది, వాడాల్సిన టాబ్లెట్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళ అలసట ఉండదు. ఎందుకంటే ఇది ప్రోటీన్ తీసుకుంటే రోజు మొత్తం మీద ఎనర్జెటిక్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఉంది అని నేను ఇక్కడ చదవడం జరిగింది. అవును మేడం, దీంట్లో 14 grams ఫైబర్ ఫర్ 100 grams పౌడర్ ఉంటుంది. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా ఆకలి పుట్టదు. ఇది స్లోగా అబ్జర్వ్ అవడం వల్ల ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉండవు. ఈ డైటరీ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే ఆ రక్తనాళాలకి కొంత స్ట్రెంగ్త్ వస్తుంది, హార్ట్ హెల్త్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దానితో పాటు డయాగ్రాండ్ లో ఇంకొక 3 పోషకాలు ఉంటాయండి. ఐనోసెటాలు, తర్వాత L-కార్నిటిన్, టారిన్ అని కూడా ఉంటుంది. ఈ L-కార్నిటిన్, టారిన్ ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేసి వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది. యాక్చువల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు, మజిల్ కంటెంట్ ఉండొచ్చు. సో ఆ విధంగా ఎక్కువగా ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేయడం వల్ల వాళ్ళ వెయిట్ రిడక్షన్ కూడా జరుగుతుంది. సో ఆ రకంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. సెకండ్ వచ్చేసి దీంట్లో మల్టీ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ డయాబెటీస్ వచ్చింది అనగానే డాక్టర్ దగ్గర సలహాలు తీసుకున్న తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసిన టాబ్లెట్స్ తీసుకుంటూ డయాగ్రామ్ సప్లిమెంట్ గానే తీసుకుంటూ పోతే రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఇది 2 leveled స్కూప్ 120 ml వాటర్ గానీ మిల్క్ గానీ మిక్స్ చేసుకొని మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తీసుకుంటూ పోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వాళ్ళ బాడీకే ఈ డయాబెటీస్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ పెరుగుతుంది న్యాచురల్ గా. అప్పుడు మళ్ళీ వాళ్ళు డాక్టర్ని కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ గ్లూకోజ్ రీడింగ్స్ ని బట్టి డాక్టర్స్ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గించడం, డోసెస్ తగ్గించడం అలా జరుగుతుంది. లేదనుకోండి ఇప్పుడు ఇలాంటి సప్లిమెంట్ తీసుకోలేదు, ఓన్లీ టాబ్లెట్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు, ఎలాగంటే అలాగ భోజనం చేస్తూ ఉన్నారు, పొయ్యే కొద్ది టాబ్లెట్స్ పెరుగుతాయి, డోసెస్ పెరుగుతాయి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి, వాళ్ళ వెయిట్ తగ్గిపోతుంది. అప్పుడు ఒక 80 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 70 సంవత్సరాలకే కాలం చేస్తారు, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఉండదు అనమాట. సో వీటన్నిటిని అడ్రస్ చేయడానికి డయాగ్రామ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.